పెద్దలు చిన్న బిడ్డల్లాగా అనండి. ఆమేన్. ఇంత సంఘములో, ఇంత పరిచర్యలో నమ్మదగిన వారిగా, సాక్ష్యం కలిగిన వారిగా, ప్రార్థనా జీవితం కలిగినగా, ఆధారపడదగిన వారిగా, ఏదైనా పని చెప్పగలిగిన నమ్మకత్వం కలిగిన వారిగా దైవజనుడు ప్రార్థనాపూర్వకం కొంతమందిని ఎంపిక చేసి వారిని పెద్దలను, వారిని మరొకటనో ఏదో పరిచర్యలు అప్పగిస్తున్నప్పుడు ఆ బాధ్యతలు, ఆ కార్యాలు పాలు పొమ్మలు పొంచిన వారిలారా మీరు ధన్యులే. కానీ ఒక్క మాట చెప్తాను, కొన్ని సడన్గా దేవుడు ఆగమంటాడు. ఖచ్చితంగా శిఖరం మీద ఉంటాం, ఖచ్చితంగా స్టేజ్ మీద ఉంటాం, ఖచ్చితంగా కమిటీలో ఉంటాం, ఖచ్చితంగా టీంలో ఉంటాం. అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత కూడా సడన్గా ఒకసారి ఈ పూట మీరు ఆగండి అంటే హర్ట్ అవుతామా, ఫీల్ అవుతామా? ఆ రోజుతో కూటం ముగించినట్టే, ఇంటి అయిపోయింది కూటం. అసలు కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా చిన్నపిల్లలాగా, సరే దేవుడు రమ్మనుడు వచ్చాం, ఆగమనుడు అవుతాం. రమ్మన్నప్పుడు వచ్చినప్పుడు ఆగడానికి ఇబ్బంది ఏముంది? ఆగుదాం, ఆయన ఇష్టం అండి. ఎల్లుండి పొద్దున సరే ఇంటికి వెళ్ళిపోయినానంటే వెళ్ళిపోదాం. మన చిత్తం ఏముంది? ఇది మన రాజ్యం ఏమన్నా? ఆయన చిత్తం కదా, ఆయన పని కదా, ఆయన నామం కదా, ఆయన ఉద్దేశం కదా, ఆయన సంకల్పం, ఆయన ఏర్పాటు, మనదేంటండి మధ్యలో అని ఒక పాకంలో మన హృదయం ఉందను. ఇందాక ప్రశ్న ఏంటి? భాగ్యం ఎవరికి అనండి. అప్పుడే భోజనం వద్దు, కాసేపు ఆగుదాం. చెప్పండి, ఎవరో భాగ్యం ఎవరికంటే ఎంత పెద్దోళ్ళైనా, ఎన్ని బాధ్యతలు అప్పగించినా, ఎంత భారం మోస్తున్నా, ఎంత నమ్మకంగా సేవలు చేస్తున్నా, చిన్న పిల్లల్లాగా ఏ పని అప్పగించినా చేస్తున్నా, ఘనపరచబడే, గౌరవించబడే, గుర్తింపునందు ఒక అవకాశం వచ్చినప్పుడు సడన్గా తొక్కేసినట్టుగా, ఆపేసినట్టుగా చేస్తే నేను తట్టుకోలేకపోయానండి అనే మూమెంట్ రాకుండా ప్రశాంతంగా ఉండగలిగితే రాసి పెట్టుకో, భాగ్యము నీదే.